ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ డూ ఆర్ డై మ్యాచ్కు సిద్ధమైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు మంగళవారం లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ప్లే ఆఫ్స్ రేస్లో వెనుకబడిన రాజస్థాన్ మిగిలిన 2 మ్యాచ్లలోనూ గెలిస్తేనే ముందంజ వేస్తుంది. ఒక మ్యాచ్ ఓడినా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ సెకండ్ హాఫ్ లో మాత్రం తడబడుతోంది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత మ్యాచ్ల్లో మంచి స్కోరే చేసినా ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ చేతిలో ఇంటా బయట 2 చోట్ల పరాజయం పాలైంది. బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నారు. జురేల్, రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోకి వచ్చేశారు. ఢిల్లీపై పరాగ్ విధ్వంసం సృష్టించినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువ స్కోర్కే పరిమితమైంది. జడేజా, ఫెరీరా చివర్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతుండడం ఇబ్బందిగా మారింది. బౌలింగ్ లో మాత్రం రాజస్థాన్ మెరుపులు మెరిపించాల్సిందే. జోఫ్రా ఆర్చర్ రాణిస్తున్నా మిగిలిన బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆడమ్ మిల్నే, శనక గత మ్యాచ్ల్లో నిరాశపరిచారు. బ్రిజేష్ శర్మ వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యష్ రాజ్, పునియా పైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యింది. 12 మ్యాచ్ల్లో కేవలం 4 గెలిచిన లక్నోకు గత మ్యాచ్లో చెన్నైని ఓడించడం కాన్ఫిడెన్స్ ని పెంచింది. మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్ లో దూసుకెళ్తుండడం చూస్తుంటే జోష్ ఇంగ్లీష్, నికోలస్ పూరన్ కూడా టచ్ లోకి వచ్చారు. అయితే రిషబ్ పంత్ మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు. కెప్టెన్ గాను ఆటగాడిగాను విఫలమవుతున్న పంత్ ను సీజన్ చివరి 2 మ్యాచ్ల్లోనైనా రాణిస్తాడేమో చూడాలి. లక్నో బ్యాటింగ్ లో మార్కరమ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఆకట్టుకుంటున్నారు. కీలక మ్యాచ్ల్లో బ్యాటర్లు ఆడలేకపోతుండటంతోనే వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అటు బౌలింగ్ లో షాబాజ్ అహ్మద్, షమి, దిగ్వేష్, ఆకాష్ సింగ్ తో పాటు ప్రిన్స్ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత రికార్డుల విషయానికి వస్తే రాజస్థాన్దే పై చేయిగా ఉంది. జైపూర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.